ఉపాధ్యాయులు చక్కగా పనిచేసి పాఠశాలలో చక్కగా పనిచేసి ఉపాధ్యాయులు నాకు సంతోషం ఏంటంటే మా వెంకటేశ్వర రెడ్డి సార్ గారు రిటైర్డ్ మాస్టర్ వాళ్ళు చదువు చెప్పాను నేను తెలుగు చెప్పాను వాళ్ళకి చక్కగా. అలాగే ఇక్కడ మా నారాయణ సారు ఎందుకంటే రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులందరికీ సర్వీస్ చేశారు. స్టేట్ అవార్డు బెస్ట్ అవార్డు టీచర్ ఫస్ట్ టైం. అలాగే ఇక్కడ మా వెంకటేశ్వర గారు నాకు సీనియర్ వాళ్ళ ఎందుకంటే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి, కార్యక్రమాన్ని పూర్తిగా అంటే చాలా బాగుంటుంది. అలాగే అభినయం చేసినటువంటి ఇక్కడ విద్యార్థులు చక్కగా తెలుసుకుంటారండి. వాళ్ళు కానీ ఆ మనసు కూడా ఉండాలి, ఆ మంచి మనసు రామచంద్రుడు గారికి దివ్య వయస్సు అంటే ఎదురు ఊహలు వారు ఉండాలి. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాము. తర్వాత పిల్లల కోసం ఒక చిన్న గేయం పాడాలి. నేను పిల్లలంతా వస్తే పాఠాలు తీసుకున్నాను. ఇంగ్లీషు పాట ఎంతో తమాషా, సాల్ట్ అంటే ఉప్పు, ఫాల్ట్ అంటే తప్పు, సాల్ట్ అంటే ఉప్పు, ఫాల్ట్ అంటే తప్పు. ఇంగ్లీషు భాష ఎంతో తమాషా, ఇంగ్లీషు భాష ఎంతో తమాషా. సన్మాన గ్రహీతలు, పుర ప్రజలకు, పెద్దలు, పూజలు అందరికీ కాళ్ళపల్లి సంస్థ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు కాజులపల్లి పెద్ద సుబ్బయ్య పెద్ద సుబ్బమ్మ గారి ఫస్ట్ తరఫున నిర్వహించే కార్యక్రమాల్లో ప్రతిరోజు ప్యూరిఫైడ్ వాటర్ అంటే ప్రతినిత్యము ప్యూరిఫైడ్ వాటర్ను ఉచితంగా అందిస్తున్నారు. ఇది గాంధీ రోడ్లో సామపట్ట ఇది మొదట్లో నిలబడి ఉంది. ప్రతిరోజు ప్యూరిఫైడ్ వాటర్ను అందిస్తున్నారు. ప్రతినిత్యం వారం రోజుల ప్రతి వారము డాక్టర్ వెంకటరాముడు గారిచే ఆకుపచ్చలు ఇస్తారు. ప్రతి శనివారము సాయంకాలం అంటే ప్రతి శనివారము 4 నుంచి 7 గంటల వరకు ఉచిత ఆకుపచ్చలు నిర్వహిస్తున్నారు. దానికి డాక్టర్ గారు సహకరిస్తూ నిర్విఘ్నంగా నిర్విరామంగా తమ యొక్క సేవలు తీసుకున్నారు. ఆహ్వానిస్తున్నారు. కార్యక్రమానికి చేస్తున్నారు. అందరికీ తల్లి తండ్రి తర్వాత గురువుల యొక్క ప్రాధాన్యత ఎంతో అందరికీ మాతృదేవోభవ ఆచార్య గురువులు ఎటువంటి వారిని చదువుపట్టే చికాకు పడేవారిని చరిత్ర సాధన చేశారు. అలాగే అల్లరి చేసే ఆకతాయిలను అంతరిక్ష పరిశోధనలో మార్చారు. అలాగే జనవర బాడీలో రచన చేసి ఆ పాప 11 బడికి పోతాలే అమ్మ బడికి పోతాలే, ఎండల్ని ఉండలేను బండలాగా బ్రతకలేను, బడికి పోతానే అమ్మ బడికి పోతానే, నేను బడికి పోతానే అమ్మ బడికి పోతానే. పాలముక్త సేద పట్టి ఇంటికి తిరుగుతుంటే పాలముక్త సేద. ఈనాడు మన రామచంద్రుడు ఈ కార్యక్రమము ఎంతేని అభినందనీయము. జన్మమెత్తిన చాలదు చేతనైన సేవయేయుట మానవ ధర్మమన్నా పీత సాధన ప్రేమను పొందకున్న జన్మమెత్తిన పదమేమి
విద్యా వినయంబు కలిగిన వినయశీలి కార్యదక్షత తెలిసిన కార్యశీలి అతడే మన కానుల పల్లె రామచంద్రుడు ఓ అన్నలారా. తర్వాత చక్కగా ఏ రోజు పాఠాలు ఆ రోజు నేర్చుకోండి. ఫ్రెండ్స్ అందరినీ ఎక్కువగా కలుపుకోండి. కొందరితో మాత్రమే చాలా మంచిగా కోరుకుంటున్నాను. ఒక ఏమంటాడంటే విద్యార్థులంత విజ్ఞానము సాధించాలి, విద్యాల దృష్టి తప్పకుండా పోషించాలి, పెద్దలను గౌరవించి పోషించాలి పోషించాలి. మనమంతా ఒకటే, మనమంతా భారతీయులం, ఒకే కుటుంబంలో భావిస్తూ ముందుకు సాగాలన్నా అంటూ వీళ్ళ చాలా మందికి ఏమో పల్లెకి పోతుంటే వాళ్ళు పొలంలో రామచంద్ర గారిని వేదికకి వెళ్ళకుండా గాజుపల్లి రామచంద్ర గారిని తదుపరి కార్యక్రమంలో నిర్వహించగా కోరబడినది. చూడమ్మా ఈరోజు మనము ఈ కార్యక్రమాన్ని ప్రిపేర్ చేస్తూ స్కూల్లో జరుపుకుంటా ఉన్నాము. ఈరోజు 21వ తారీఖున జరుపుకోవడానికి అందరితో కలిసి ఈరోజు జరగడానికి అందరినీ అడిగినాము. కాబట్టి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని అటెండ్ చేయబడిన అందరికీ కూడా వందనాలు. ముందుగా మనము విశిష్ట అతిథిగా శ్రీ మాతాజీ శివదర్శనానంద శ్రీ స్టేజీ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అట్లే ఈరోజు మనకు ముఖ్య నలుగురు హెడ్ మాస్టర్లు గారిని సత్కరించడానికి మనము నిర్ణయించుకున్నాము. ఫస్ట్ మొదటిగా శ్రీమతి నాగరత్నం గారు, ఎం నాగరత్నం గారు, రిటైర్డ్ తెలుగు పండితులు. అట్లే హెచ్ఎం గారు కూడా వచ్చేసి ఉన్నారు. ఆమె ఇచ్చుడు అచ్చండు రేపు సార్ చూడండి సార్ రెడీ సార్. సార్ సార్ ఇద్దరు సార్ రైట్. మనము పిల్లలకు ఇవ్వడమే కాకుండా రిటైర్డ్ హెడ్ మాస్టర్స్ సత్కరించడానికి నిర్ణయించుకున్న నలుగురిగా పిలవడం జరిగింది. అదేవిధంగా మన సంఘంలో ఉచిత సేవలు ఎంతో కొనసాగదగినవి. మన దగ్గర ప్రతి శనివారం కూడా ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన అదేవిధంగా మన ఇండియా వైడ్ గా ఈరోజు 21వ తారీఖున యోగా దినోత్సవం సందర్భంగా మన మోడీ గారు ఈ యోగా కార్యక్రమంలో ఉచితంగా మన టౌన్ లో ఎంతో మందికి ఉచితంగా నేర్పుతూ మన సంస్థలందరికీ కూడా ఆయన పరిమితులు ఆయన ద్వారా చాలా ఉండేలా మునిశేఖర్ రెడ్డి గారిని వేదిక నలగలుగుతారు. ముందు అటెండ్ అండి.
ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకోవాలని ఈరోజు నిర్ణయించుకొని జ్యోతి ప్రతివలన శివదర్శన బేబీ బేబీ ఉంది ఎట్టుండు బేబీ చూడు ఓకే గుర్తు మరి ఉందా అట్లా ఇక్కడ చూడండి మా ఊరికే ఒకసారి పాపను చూపించి నిశ్చేద్దాం కనుక మా నిశ్చయ కింద పడుకో పాప కనుక రాలే ఊరికి అట్లా పెట్టండి అంతేలే అంతేలే. హలో సార్, దేవుడు లేనిదే ఏమీ చేయలేవు. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అజజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్తే. ఈ రోజున మనం ఈ కార్యక్రమం జరుపుకోవడానికి మా తల్లిదండ్రుల వెలుగుగా సేవా సంస్థలు స్థాపించి 15వ వార్షికోత్సవంగా జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా జూన్లోనే జరగడం జరుగుతూ ఉంది. ఈ జూన్లో జరిగే కార్యక్రమానికి 10th క్లాస్ పిల్లలకు మనము అందుకే పైకి పెట్టుకో మైకు పైకి పెట్టుకో మొదలుపెట్టాము. సేమ్ అదే ఏదైనా చేయాలా మనం అనే సమయంతోనే వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ చేయడం జరిగింది. ఆ ప్యూరిఫైడ్ వాటర్ కూడా ఏమైతే 10 మందికి ఉపయోగపడేలాగా దాన్ని ఉపయోగిస్తున్నాము. ఉచితంగానే చేస్తున్నాము. ఎక్కడ కానీ ఏ రోజు కానీ దాన్ని బిజినెస్గా చూడలేదు. అదేవిధంగా ఈ మధ్య కొంతకాలంగా డాక్టర్ వెంకటరామరావు గారు ఉచిత సేవలు శనివారం కూడా మనం జరుపుతున్నాము. 4 గంటల నుంచి 7 గంటల వరకు ఆకుపచ్చలిస్ట్ ఆయన వల్ల చాలా మంది శనివారం కూడా 60-70 మంది రావడము, వాళ్ళందరూ కూడా చాలా బాగా న్యాయమైంది మాకు అనడము, ఆ విధంగా పెరుగుతూ ఉంటారు జిల్లాలో. కాబట్టి ఆయన ద్వారా కూడా మన సేవలను ప్రతి శనివారం నాడు ప్రతి శనివారము 4 గంటల నుంచి 7 గంటల వరకు ఈ రోజు కానీ సన్మానం వచ్చి ఒకటో తారీఖు కాకుండా అందరూ కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే ఒక కార్యక్రమము ప్రతి నెల 1వ తారీఖున ఒక పండుగలాగా జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి జూన్లో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఈ రోజు మనం ఈ సేవా సమావేశానికి హాజరు కావడం జరిగింది. కానీ మనము పిల్లలకు ఇవ్వడమే కాకుండా మన ఉపాధ్యాయులాగా మనకు చాలా మంది పనిచేతుల్లో పూర్వము ఉన్న వాళ్ళంతా కూడా ఎంతో కష్టపడి పిల్లలను చదివించి ఆ రోజు కూడా మంచిగా వాళ్ళని మీరు ఇట్లా కావాలా, మీరు ఆ విధంగా చదువుకోవాలని చెప్పి వాళ్ళను అభివృద్ధి చేసిన వాళ్ళే. కాబట్టి విజయమైన ఉపాధ్యాయులు 70 years దాటిన వాళ్ళను మనము సన్మానం చేయాలని కూడా నిర్ణయిస్తున్నాము. మొదటి నుంచి కూడా ఇదే పద్ధతిలోనే ఇదే పాలసీలోనే చేస్తూ ఉన్నాము. అటు ఉపాధ్యాయులే కాకుండా సంఘ సేవలో కొంతమంది డాక్టర్ వెంకటరామరావు గారు,
బంధువులు కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, నా స్నేహితులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి కూడా అటెండ్ కావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు మనము ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నందుకు అందరూ కూడా వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, తర్వాత ఈ కార్యక్రమాన్ని మన విశిష్ట అతిథి అయిన మన మాతాజీ గారిని కాస్త మన విషయాల గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఎంతో ఉన్నతమైనటువంటి ఆలోచనతో సత్సంకల్పంతో మన రామచంద్రుల వారు చాలా మంచి సత్కార్యాన్ని చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రుల పట్ల ఉన్నటువంటి గౌరవ భావంతో వాళ్ళ రుణం తీసుకోవడం కోసము వాళ్ళ పేరు మీదే ట్రస్టును స్థాపించి ఈ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలని అందజేస్తూ ఉన్నారు. ఇటువంటి ఉన్నతమైనటువంటి సంకల్పంతో అనేక కార్యక్రమాలను చేస్తూ ఉన్నటువంటి సేవలను అందజేస్తూ ఉన్నటువంటి రామచంద్ర గారికి అభినందనలు. భగవంతుని యొక్క గురు పరంపర యొక్క సంపూర్ణ ఆశీర్వాదము ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు చేయాలి అనేసి కోరుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాము. ఇక్కడికి వేసేసినటువంటి పెద్దలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరికీ కూడా భగవంతుని యొక్క సంబంధం ఎంతో ఉన్నతంగా చెప్పబడింది. గురువు అంటే ఎవరు అన్నప్పుడు మనలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని ప్రకాశింపచేసేటువంటి వారే గురువు. మనకు తెలియనటువంటి విషయాలను తెలియజేసి లౌకికమైనటువంటి భౌతికమైనటువంటి ready? Ready, ma.
ముందుగానే చెప్పడం జరిగింది. నేను ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ హై స్కూల్లో 20 సంవత్సరాలు టీచర్గా, ఎన్సీసీ ఆఫీసర్గా, తర్వాత ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశాను. తర్వాత 7 సంవత్సరాలు రామేశ్వరంలో ట్యాంకుల దగ్గర ఎస్పీసీఎన్ మున్సిపల్ హై స్కూల్ ఉంది, అక్కడ కూడా 7 సంవత్సరాలు పనిచేశాను. మరి అక్కడ పనిచేసినప్పుడు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇవ్వడం జరిగింది. మళ్ళీ తర్వాత 2007లో రాష్ట్ర ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయ అవార్డును మన కీర్తి చేసిన రాజశేఖర రెడ్డి, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. ఆయన ఎంతో రుణపడుతున్నాం. మరి 15 నుంచి 18 వరకు ప్రెసిడెంట్గా పనిచేసి పెన్షన్స్ అందరితో సేవ ఉంటాయి. అది నిర్వహించేటువంటి వివిధ కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొని మరి రామచంద్రయ్య గారు దాన్ని మరి ఈ విధంగా, ఎందుకంటే ఇది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల యొక్క సమ్మేళనం. మరి రామచంద్రయ్య గారు మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి దృక్పథంతో ఆయన ముందుకు పోతున్నాడు. మరి ఈ మానవత్వంలో రావాలంటే మన మాతాజీ గారు చెప్పారు, మరి సృష్టిలో 24 వచ్చే జీవరాశులు ఉన్నాయి. ఈ జీవరాశిలో గత కొన్ని కోట్ల సంవత్సరాలలో మనం చేసుకుంటాం. దాదాపు 70 సంవత్సరాలు పైబడినటువంటి ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్లకు ఈ సన్మానం ఇక్కడ చేయడం చాలా గర్వకారణంగా ఉంది, ఆనందంగా ఉంది. ఇంతటి సేవను మనం అందుకున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఉపాధ్యాయులు ఎప్పుడూ కూడా తల్లి ప్రథమ ఉపాధ్యాయులైతే, ప్రథమ గురువైతే, పాఠశాలల్లో గురువు ఉపాధ్యాయుడు. ఈ నా పిల్లలు ఎట్లున్నారంటే తల్లిదండ్రులు చెప్పినా కూడా మా టీచర్ మాకు ఇట్టే చెప్పినారు. అంటే ఈరోజు శనివారం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైనటువంటి రోజు. మరి శతమానం భగతి అంటూ ఆ వెంకటేశ్వర స్వామి వారికి నిండు ఉదయం ఆయుష్ని ప్రసాదించాలని కోరుకుంటున్నారు. వెంకటేశ్వర గారి పిల్లలు కూడా తన మంచి విద్యార్థులు ఫలితాలు ఉంటున్న రోజు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారు చేస్తారు. నమస్కారం. ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే అందరూ కూడా దాదాపు 500 మార్కులు దాటలే. ఇంత ముడిపై ఎప్పుడు కూడా మున్సిపల్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్లో 500 దాటలు చాలా చాలా తక్కువ. కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళలో 98% పిల్లలందరికీ కూడా 570, 820 కూడా ఉండడం చాలా సంతోషమైన విషయం. కార్పొరేట్ స్కూల్ ఏమాత్రం తగ్గమని తొడగొట్టి మీద మెలేసి మన వాళ్ళంతా కూడా బాగా మంచి మార్కులు చేసుకోవడం మనం చూస్తున్నాం. తర్వాత నేను మున్సిపల్ హై స్కూల్లో 1922లో సైన్స్ టీచర్గా జాయిన్ అయ్యాను. తర్వాత 2019లో హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యాను. నాకు ముగ్గురు అమ్మాయిలు కూడా అమెరికాలో ఉంటారు. తర్వాత ఈ పిల్లలందరికీ కూడా సూచన ఏమిటంటే మీరు తల్లిదండ్రులు మొట్టమొదటిగా గౌరవించండి. మన పుట్టుకకు కారణం, మన ఉన్నతికి కారణం, మనం ఈ స్థితిలో ఉండడానికి కారణం ఇప్పుడు స్కూల్ ఫస్ట్ సెకండ్ వచ్చినప్పటి बस इधर साथ साथ देख रहा सर ना ना साथ रेडी रेडी रेडी
ఆయన షుగర్ ప్రాబ్లమ్ అన్నీ ఉన్నా అన్ని కంట్రోల్ చేసుకొని ఈరోజు ఇన్ని కార్యక్రమాలు ఉచితంగా మాకు ప్రతి రోజు కార్యక్రమాలు చేయాలా అని మా ప్రాంతంలో ప్రతి శనివారం కూడా 4 గంటలు. నమస్కారం. నేను 2014లో కోయంబత్తూరులో ఆకుపంచర్ కోర్స్ చేయడం జరిగింది. ఆకుపంచర్ కోర్స్ చేసినప్పుడు నాకు అప్పుడే డిసైడ్ చేసుకోవడం జరిగింది నేను సేవ చేయాలి అన్నటువంటి భావన. అయితే ముఖ్యంగా ఆకుపంచర్ ఏం చెప్తుంది అంటే మనకు శరీరంలో ఆర్గాన్స్ టైమింగ్స్ ప్రకారం పనిచేస్తాయి. ఆ టైమింగ్స్ ప్రకారం మనం దానికి తగినటువంటి ఇది అంటే అప్పుడు ఆ టైమింగ్లో చేయాలి అన్నటువంటిది స్పెసిఫిక్గా చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అనంతరము హెడ్ మాస్టర్లు పిల్లలు అందరినీ కూడా మనము వాళ్ళకి సంపాదన కొంతమంది టీచర్లు ఉన్నారు వాళ్ళు చేసేసి వెంటబడి అంటే వాళ్ళ పిల్లలతో పాటు వాళ్ళని తొందరగానే పొందుతామని కోరుకుంటున్నాము. పిల్లలందరూ కూడా 43 మంది హాజరుగా ఉన్నారు. వెంటనే రావాలి స్కూల్ టీచర్. ఇక్కడ తల్లిదండ్రుల పేరున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి శ్రీ గాదుపల్ల రామచంద్రుడు గారు, వారికి సహకరిస్తున్న వారి కుటుంబ సభ్యులు అందరికీ ఒకసారి గట్టిగా చెప్పడం జరుగుతారు. సేవ చేసే వాళ్ళకు డబ్బులు రమ్మన్నా రావు, సేవ చేయని వాళ్ళకు డబ్బులు పొమ్మన్నావు. సేవ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి డబ్బులు అసలు. సో గానులపల్లి రామచంద్రుడు గారు వాళ్ళ కుటుంబ సభ్యులకు డబ్బులు ఎప్పటికీ కూడా రావని మనమందరం ఆశించాలి. అలాగే కలిగించి ఉత్తమ సంస్కారాలు తెలియజేసేది యోగా. యోగా అంటే ఏం లేదండి, బాడీ విత్ మైండ్, సోల్ విత్ సుప్రీం సోల్, రెండింటినీ కలపడమే యోగం. శరీరం ఇక్కడ ఉంటే కాదు మంచి స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అటువంటి కార్యక్రమాన్ని శ్రీ గాజులపల్ల రామచంద్రయ్య గారు గత 14 సంవత్సరాల నుంచి, ఈ సంవత్సరంతో కలిపితే 15 సంవత్సరాల నుంచి నిర్విరామంగా కొనసాగిస్తూ ఉన్నారు. నిజంగా ఈ కార్యక్రమం ఆయన చేస్తున్నారు. ఆయనకు సహాయ సహకారాలు అందించిన కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు, బంధువులు అందరికీ కూడా ఆ దేవుడు ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మంచిగా చూడాలని కోరుకుంటూ జెడ్పీ హై స్కూల్ ప్రథమ విద్యార్థి సెకండ్ విద్యార్థికి నలభై ప్రోత్సాహం బహుమతి చేస్తున్నారు. అందరికి క్లాస్ పెట్టాలమ్మా. ఒకసారి విద్యార్థులకు హెడ్ మాస్టర్ వచ్చారా? 15 వచ్చారా? మాకు 15 వచ్చారా? జిల్లా పరిషత్ హై స్కూల్ కల్లూరు ప్రధాన విద్యార్థి వచ్చారు. తేజస్వి
సరస్వతి మాతా చేతుల మీదుగా వీరికి సత్తా చెప్పి వస్తే ప్రసాదపల్లి నగదు ప్రోత్సాహ పత్రంతో పాటు ప్రశంసా పత్రాన్ని సరస్వతి మాతా చేతులు అందిస్తున్నారు. అందరూ తమ తోటి విద్యార్థులు జిల్లా పరిషత్ అమృతనగర్ హెచ్పిఎస్పీ అమృతనగర్ వారికి ప్రస్తుతము ప్రశంసా పత్రంలో నగదు ప్రోత్సాహ పత్రం అందజేస్తున్నారు. రామేశ్వర స్కూల్ విద్యార్థులు వచ్చి ఉంటే ఓకే బిర్యానీ వచ్చారా పిల్లలరా స్కూల్ పిల్లలది సుచిత బ్రదర్ గారి నామస్కారం పెడుతున్నాము. సుచిత బ్రదర్ వేదిక మీద రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. హై స్కూల్ మోడంపల్లి ఉమానుశేఖర్ గారు ప్రస్తుతం మోడంపల్లి ఉర్దూ స్కూల్ యొక్క విద్యార్థులకు నగదు ప్రోత్సాహాలు అందిస్తున్నారు. పిల్లలు తోటి పిల్లలు వారిని ఎంకరేజ్ చేయండి తప్పకుండా. ఇమాం హుసేన్ గారు బాగా కష్టపడి మోడంపల్లి గురించి అభివృద్ధి చేస్తున్నారు. హెడ్మిస్టర్తో పాటు తోటి విద్యార్థులు సపోర్ట్గా ఆహ్వానించండి. గవర్నర్ టీచర్ గారు వచ్చారు. గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ అలా తోటి విద్యార్థులు సపోర్ట్లో సాయం చేయండి, ప్రోత్సహించండి. ఫస్ట్ సెకండ్ ర్యాంక్ వరకు అనిమేషన్ మున్సిపల్ హై స్కూల్ ఇక్కడ కొంచెం సైడ్ రండి సార్, కొంచెం సైడ్ ఎన్నికి రండి సార్. విద్యార్థులంతా సఫలత మా పిల్లలను చేయండి. తర్వాత సర్వశ్రీ మాతాచేత మీదుగా ఈ దొక్కుల వెంకటసుబ్బమ్మ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులకు నగదు ప్రోత్సాహాలు అందజేస్తున్నారు. తోటి విద్యార్థులంతా వారిని సహకరిస్తూ సపోర్ట్తో ధన్యవాదాలు ఏంటంటే అలా తోటి విద్యార్థులు సపోర్ట్ సాగించండి. తోటి విద్యార్థులు వారికి సపోర్ట్ కొడుతూ ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రసిద్ధ హరిహర మాధవి మనము మన కార్యక్రమం మొదలుపెట్టే రోజుల్లో రమణ మహర్షి హెడ్ మాస్టర్ గారు సెకండ్ ర్యాంక్ హోల్డర్స్ ఫస్ట్ ర్యాంక్ బి చంద్రకేశ్వర కృష్ణ గీతాశ్రం తల్లిదండ్రులు కృష్ణ గీతాశ్రమాలకు పైన బంధేస్తున్నారు. తోటి విద్యార్థి సభ్యులతో వాళ్ళకి ముందే చేయండి.
చిన్న వెంకటసుబ్బయ్య హై స్కూల్ శ్రీ కసెట్లు ఫస్ట్ టైం వేదిక రావాల్సిన పెడుతున్నాం. ప్రస్తుతము మనము కసెట్ చిన్న వెంకటసుబ్బయ్య పాఠశాలకు ప్రథమ ర్యాంకు, సెకండ్ ర్యాంకు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు తీసుకున్న ఫోటోలు. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సన్మాన గ్రహీతలు, సేవారంగము నందు విద్యారంగము ప్లస్ సామాజిక రంగానికి విచ్చేసిన ప్రజలు, మీడియా ప్రతినిధులు, పాత్రికేయులు, డాక్టర్ వెంకటరాముడు ఆక్యుపంక్చర్ ఆయన విచ్చేసినందుకు మిత్రులకు, శ్రేయోభిలాషులకు, కళ్యాణ మండపం సిబ్బందికి, కార్యక్రమం విచ్చేసిన ఉత్సవ పాలన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అభినవ్ మల్లికార్జున వేదిక రావాల్సిందిగా, వెంటనే రావాల్సిందిగా మల్లికార్జున ఇంకా దగ్గర రావాలి సార్. దగ్గర రండి మా అంత చెరువు దగ్గరగా రావాలా మేడం, మీరు ముందుకు రావాలా, ఆ గ్యాప్ రండి, ఇంకా రండి. రైట్, ఓకే. మళ్ళీ ముద్ర మిడిల్ వచ్చేసాయి. రా మా మార్కెట్ ముందుకు రా, అంత చెరువు దగ్గరగా ఉండండి. రెడీ, అటు ఉండండి. నిమిషమ్మా ఫోటో తీయండి మళ్ళీ.